హలో అండి, తెలుసుకోవడం ఛానల్కి మీకు స్వాగతం. సో మనం లాస్ట్ వీడియోలో ఈ క్యాండిల్ స్టిక్స్ గురించి వాటి యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో వాటిలో మనము రేటింగ్స్ ఇచ్చాము. సో ఈ రేటింగ్స్ అన్నవి హై రేటింగ్ 5 స్టార్ ఉంటే ఎక్కువ ప్రాబబిలిటీతో వర్క్ అవుతాయని, సో తక్కువ రేటింగ్ ఉంటే అవి లో ప్రాబబిలిటీతో వర్క్ అవుతాయని మనమైతే చెప్పడం జరిగింది అనమాట. సో దాంట్లో మనం డోజీ గురించి మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ లీస్ట్ ప్రాబబిలిటీ ఉన్నది డోజీ అనమాట. ఓకేనా. సో ఈ డోజీలో మనకు టైప్స్ ఉన్నాయండి. సో దాంట్లో వన్ కైండ్ ఆఫ్ డోజీ కనుక మనకు ఫామ్ అయినట్లయితే మనకు హై ప్రాబబిలిటీస్ ఉంటాయన్నమాట. సో ఆ డోజీస్ గురించి నేను ఇక్కడ మీతో మాట్లాడతానండి. సో డోజీ అంటే ఇలాంటి ప్లస్ సింబల్ ఏర్పడితే డోజీ అని మనం అనుకున్నాం. సో దాంట్లో కొన్ని టైప్ ఆఫ్ ప్లస్ ఏర్పడితే ఎలాంటి యాక్షన్ జరుగుతుంది, ప్రైజ్ యాక్షన్ అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడతామండి. సో దాంట్లో ముందుగా మీరు తెలుసుకోవాల్సింది డోజీలో టైప్స్ అండి. సో డోజీలో మనకు 3 టైప్స్ ఉంటాయండి. నార్మలీ 4 టైప్స్ ఉంటాయండి. సో ఒకటి డ్రాగన్ ఫ్లై డోజీ, ఓకేనా. సో దాన్ని డిఎఫ్ అంటారు. అలాగే జిఎస్, సో గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు అనమాట. ఇంకోటి వచ్చేసి లాంగ్ లెగ్ డోజీ, నార్మల్ డోజీ, ఇలా ఉంటే నార్మల్ డోజీ అనమాట. సో డ్రాగన్ ఫ్లై అంటే మనకు 9 ఉంటుంది కదా, సో దాన్ని డ్రాగన్ ఫ్లై అంటారు అనమాట. సో ఓకేనా. గ్రేవ్ స్టోన్ అంటే మనకు సమాధి పైన రాళ్ళు ఉంటాయి కదా, సో ఆ రాళ్ళని గ్రేవ్ స్టోన్స్ అంటారనమాట. సో లాంగ్ లెగ్ అంటే పెద్ద పాదము అని అర్థం అనమాట. సో వీటి యొక్క మీనింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వాటి మీనింగ్ అర్థమైతే మీకు ప్రైజ్ యాక్షన్ గురించి కొంచెం క్లారిటీ వస్తుందండి. సో ఇక్కడ ఏంటండి, సో డ్రాగన్ ఫ్లై, సో అంటే ఏమని అర్థం, డ్రాగన్ ఫ్లై అంటే తుమ్మెద ఏం చేస్తుందండి, పైకి ఎగురుతుంది. అంటే అర్థం ఏంటి అంటే ఇది గనక మనకు ఏర్పడితే, టీ షేప్ గనక మనకు ఏర్పడితే సో ప్రైజ్ అన్నది తుమ్మెదలాగా పైకి వెళ్తుంది అని అర్థం. ఓకేనా. డ్రాగన్ ఫ్లై దానికి సంకేతం. గ్రేవ్ స్టోన్ అంటే ఏంటండి, సో సమాధి అంటే పూడ్చిపెట్టేయడం, అంటే కిందకి భూమిలోకి పంపించడం, అంటే ప్రైజ్ కూడా అలాగే మనకు కిందకి ఫాల్ అవుతుంది అనే దానికి ఇండికేషన్ ఈ గ్రేవ్ స్టోన్ డోజీ అనమాట. సో ఇలాగ రివర్స్ లో టీ సింబల్ ఏర్పడితే, ఓకేనా, ఇలాగ టీ ఏర్పడితే పైకి వెళ్తుందని, ఇలా కిందకి ఇలా ఉంటే గ్రేవ్ స్టోన్ అంటే సమాధిలో బూడ్చిపెట్టడం, అంటే కిందకి వెళ్తుంది అని అర్థం. సో అలా కాకుండా లాంగ్ లెగ్, పెద్ద పాదం అంటే ఏంటి అంటే ఒక ప్రైజ్ ఓపెన్ అయింది, సో ఎక్కువ పైకి తీసుకెళ్లారు, అలాగే సెల్లర్స్ కూడా ఎక్కువ కిందకి తీసుకొచ్చారనమాట. అంటే సో ఎక్కువ పెద్ద యుద్ధం జరిగింది, బట్ ఏ రిజల్ట్స్ రాలేదు. సో దాన్నే లాంగ్ లెగ్ డోజీ అంటారనమాట. సో మళ్ళీ డోజీ అంటే సింపుల్గా సో ఇలా ఫామ్ అయింది, అంటే పెద్దగా బయర్స్ అండ్ సెల్లర్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు, అంటే పైకి తీసుకెళ్ళడానికి కానీ కిందకి తీసుకెళ్ళడానికి కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని అర్థం. సో ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటాను. డోజీలో ఉండే టైప్స్ ఇలా ఉంటాయన్నమాట. సో అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది హ్యామర్ లా కనిపిస్తుందండి. ఇది హ్యామర్ కాదు. హ్యామర్ కి దీనికి ఉండే డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇక్కడ డయాగ్రామ్ వేసి చూపిస్తాను. సో ఇలా ఏర్పడి ఇలా ఉంటే దీనికి సంకేతం అనమాట డ్రాగన్ ఫ్లైకి. సో ఇలా టీ కాకుండా ఇలాగ ఒక గ్రీన్ క్యాండిల్ ఇలా ఏర్పడితే సో దానికి 4%, సారీ ఇక్కడ మనం ఎంత ఇచ్చాం, రేటింగ్ 4 ఇచ్చాం. సో ఈ క్యాండిల్ ఇలా గనక మనకు ఫామ్ అయితే ఈ క్యాండిల్ కి సమానం అనమాట. గ్రీన్ క్యాండిల్ ఇలా ఏర్పడితే మనకి ఎంత ఛాన్స్ ఉందండి, 4 స్టార్ రేటింగ్ తో ప్రాబబిలిటీ ఉంది అక్కడ నుంచి మార్కెట్ పెరగడానికి. అలాగే ఇది కూడా 4 స్టార్ రేటింగ్ ఉందన్నమాట. ఇలాంటి డోజీ మనకు ఫామ్ అయినప్పుడు ఈ రేటింగ్ తో పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదే కనుక మనం ఇక్కడ చూసినట్లయితే సేమ్ టు సేమ్ ఇన్వర్టర్ హ్యామర్ లా కనపడుతుంది, కానీ కాదండి, ఇలా ఉండి సో డోజీ లాగే ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సో ఓకేనా. సో అలా ఏర్పడినట్లయితే మనకు 2 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో లో ప్రాబబిలిటీ ఇక్కడ నుంచి మార్కెట్ పెరగడానికి. ఓకేనా. సో అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇలాంటి ప్యాటర్న్, అంటే సో ఇలా ఏర్పడి ఇలా రెడ్ క్యాండిల్, ఇవి గ్రీన్ క్యాండిల్స్ అండి. సో ఇది రెడ్ క్యాండిల్, ఓకేనా. రెడ్ క్యాండిల్ కనుక మనకు ఫామ్ అయితే 4 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. హై ప్రాబబిలిటీ అనమాట. ఈ క్యాండిల్ ఫామ్ అయితే ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో అలాగే ఈ క్యాండిల్ ఫామ్ అయినా కూడా మనకి ఇంతే ప్రాబబిలిటీతో మనకు మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంది అని అర్థం. ఓకేనా. సో నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది, ఒక డోజీ లైన్ పడి సో ఆ లైన్ కి టాప్ లో రెడ్ క్యాండిల్ అండి. సో మీకు ఇది కంప్లీట్ గా చెప్తున్నా, ఇది రెడ్ క్యాండిల్స్, ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇవి రెడ్ క్యాండిల్స్, ఇవి గ్రీన్ క్యాండిల్స్, ఓకేనా. సో ఇలాంటి ప్యాటర్న్ కనుక మనకి ఏర్పడినట్లయితే సో మనకు 2 స్టార్ రేటింగ్ తో ప్రాబబిలిటీ ఉంటుంది అని అర్థం. సో మనకి ఇక్కడ 2 స్టార్ అంటే ఎంత అండి, లో, ఓకేనా. సో లో రేటింగ్ ఉంటుంది అనమాట. సో ఓకేనా. ఇప్పుడు దాకా క్లియర్ కదా. ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇవి పడితే ఏం ఛాన్సెస్ ఉంటాయి, పడుతున్నప్పుడు ఈ క్యాండిల్స్ పడితే ఏం ఛాన్సెస్ ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్తానండి. సో ఒక స్టాక్ తీసుకున్నారు, ఆ స్టాక్ హెవీగా పెరుగుతున్న స్టాక్ లో ఈ ప్యాటర్న్ ఏర్పడింది, ఓకేనా. గ్రీన్ క్యాండిల్ ఈ ప్యాటర్న్ ఏర్పడింది అంటే ఇలాంటి క్యాండిల్ ఏర్పడింది అంటే దానికి ఛాన్స్ ఎంత అంటే
ఫోర్ స్టార్ రేటింగ్తో పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అంటే ఇక్కడ చూడాలి మీరు, ఇది రెడ్ క్యాండిల్ అంటే ఇక్కడ చూడాలి. ఓకేనా. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది, 4 స్టార్ రేటింగ్ ఉండేది. సో అంటే ఏంటంటే పెరుగుతున్న మార్కెట్లో ఇది హెవీగా పెరగడానికి ఛాన్స్ ఉంది, కానీ అక్కడ నుంచి పడడానికి ఛాన్సే లేదు అని అర్థం. ఓకేనా. ఇది కనుక పెరుగుతున్న మార్కెట్లో, అలా కాకుండా పడుతున్న మార్కెట్లో ఒక స్టాక్ పడుతూ ఉంది. సో అక్కడ ఇలాంటి గ్రీన్ క్యాండిల్ ఇలాంటిది ఒకటి ఏర్పడింది. సో దాని ప్రాబబిలిటీ ఎంత? 4. ఓకేనా. హై ప్రాబబిలిటీకి దగ్గరగా ఉంది. అంటే ఇలా పడుతున్న దాంట్లో ఈ క్యాండిల్ ఏర్పడితే అక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంది అని అర్థం. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ దీన్ని చూద్దాం. ఓకేనా. ఒక పెరుగుతున్న స్టాక్లో ఈ క్యాండిల్ ఏర్పడితే అక్కడ నుంచి పెరగడానికి మనకు ప్రాబబిలిటీ ఎంత ఉందండి? 2 స్టార్ రేటింగ్ ఉంది. అంటే పెరుగుతున్న స్టాక్లో ఇది ఏర్పడింది అంటే అక్కడ నుంచి పెద్దగా పెరగకపోవచ్చు, బట్ పెరుగుతుంది, లేదా అక్కడ నుంచి సైడ్ వేస్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, కానీ పడడానికి అయితే తక్కువ ఛాన్సెస్. బట్ పడుతుందేమో కానీ తక్కువ ఛాన్సెస్. ఓకేనా. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఓకేనా. అదే పడుతున్న మార్కెట్లో ఒక స్టాక్ పడుతుంది, అక్కడ మనకి ఇలాంటి ఒక ప్యాటర్న్ ఏర్పడింది. సో ఓకేనా. ఇలాంటి క్యాండిల్స్టిక్ ఏర్పడింది. సో అక్కడ నుంచి మార్కెట్ పెరగడానికి, అంటే అక్కడ రివర్స్ అయ్యి పెరగడానికి మనకు 2 స్టార్ రేటింగ్ ప్రాబబిలిటీ ఉందన్నమాట. అంటే అక్కడ నుంచి పెరగడానికి తక్కువ ప్రాబబిలిటీ, అక్కడ నుంచి పడడానికి ఎక్కువ ప్రాబబిలిటీ, లేదా సైడ్ వేస్లో వెళ్ళడానికే ప్రాబబిలిటీ ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటా ఈ క్యాండిల్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. సో ఒక స్టాక్ అన్నది పైనుంచి ఫాల్ అవుతుంది, పడుతూ ఉంది. సో అక్కడ ఈ క్యాండిల్ అయితే ఏర్పడింది. ఓకేనా. అక్కడ నుంచి మనకు ఫాలో అవడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏర్పడిన క్యాండిల్ స్టిక్కి ఉండే ప్రాబబిలిటీ ఎంత అండి? 4 స్టార్ రేటింగ్తో అక్కడ నుంచి మనకు ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ ఈ క్యాండిల్ ఏర్పడితే ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో ఇక్కడ మనకి ఈ క్యాండిల్ ఏర్పడిన అంతే ప్రాబబిలిటీ ఉంటుంది అని అర్థం. ఓకేనా. అర్థమైంది అనుకుంటాను. సో ఒకవేళ పెరుగుతున్న మార్కెట్లో ఈ క్యాండిల్ కనుక మనకు ఏర్పడినట్లయితే అక్కడ నుంచి 4 స్టార్ రేటింగ్తో ఇంకా పడడానికే ఛాన్స్ ఉంటుంది, కానీ అక్కడ నుంచి పెరగడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. లేదా సైడ్ వేస్లో వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ తక్కువ, అక్కడ నుంచి పడడానికే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఎందుకు అంటే దాని రేటింగ్ చూడండి, దానికి 4 స్టార్ ఇచ్చి ఉంటాం మనం. ఎందుకంటే ఈ క్యాండిల్ ఎంత ప్రాబబిలిటీతో వర్క్ అవుతుందో అంత ప్రాబబిలిటీతో ఇది వర్క్ అవుతుంది కాబట్టి. సో ఈ రేటింగ్ అనేది కంప్లీట్గా నేను ఇవ్వడం జరిగిందండి. అంటే సో మీకు అర్థమవడం కోసం. స్టాక్ మార్కెట్లో ఇలాంటి రేటింగ్ అనేది ఉండదండి, మీకు అర్థమవుతుంది. సో ఈ క్యాండిల్స్ బేస్ చేసుకుంటే ఇవన్నీ మీకు అర్థమవుతాయని నేను ఇక్కడ హై లో రేటింగ్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మీరైతే దాన్ని మైండ్లో పెట్టుకోకండి. సో మీకు అర్థమవుతుంది అని చెప్పడానికి చెప్తున్నా. ఓకేనా. సో అలాగే ఒక స్టాక్లో పెరుగుతున్న స్టాక్లో ఈ రెడ్ క్యాండిల్ కనుక, ఇలాంటి క్యాండిల్ కనుక మనకి ఏర్పడింది అంటే సో అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడానికి 2 స్టార్ రేటింగ్తో ఉండే ప్రాబబిలిటీ ఉందన్నమాట. అంటే ఈ క్యాండిల్ ఏర్పడితే ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో పెరుగుతున్న మార్కెట్లో ఈ క్యాండిల్ ఏర్పడినా మనకు అంతే ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే పెరుగుతున్న స్టాక్లో ఇలాంటి క్యాండిల్ ఏర్పడితే అక్కడ నుంచి పెరగడానికే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా సైడ్ వేస్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నాయి, పడడానికి తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది పెరుగుతుంటే ఏం జరుగుతుంది, తగ్గుతుంటే ఏం జరుగుతుంది, పెరుగుతుంటే ఏం జరుగుతుంది, తగ్గుతుంటే ఏం జరుగుతుంది. అలాగే ఇది. సో ఈ 4టిని పెరుగుతున్నప్పుడు ఏర్పడినప్పుడు ఏం జరుగుతాయి, పడుతున్నప్పుడు ఏర్పడితే ఏం జరుగుతాయని మొత్తం నేనైతే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఇవి చెప్పాను, ఈ వీడియోలో ఇది చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ప్యాటర్న్స్ని ఫామ్ చేసి సో ఆ ప్యాటర్న్స్ ఏర్పడినప్పుడు ఎలాంటి పొజిషన్ తీసుకోవాలి అనే దాని గురించి నేను మాట్లాడతానండి. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకుంది కంప్లీట్ సింగిల్ స్టిక్, ఒక్క క్యాండిల్ స్టిక్కి సంబంధించే మనం మాట్లాడుకున్నాం. ఈ ఒక్క క్యాండిల్ స్టిక్ ఏంటి, ఈ ఒక్క క్యాండిల్ స్టిక్ అన్నికి సింగిల్ క్యాండిల్ స్టిక్స్కి సంబంధించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం 2 లేదా 3 క్యాండిల్ స్టిక్స్ని కంబైన్ చేసి సో అలా కంబైన్ చేసిన క్యాండిల్ స్టిక్స్ ఎలా మనము ఒక చార్ట్ని అనలైజ్ చేయాలనే దాని గురించి మాట్లాడతామండి. సో కంప్లీట్గా మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ సింగిల్ క్యాండిల్ స్టిక్స్కి సంబంధించే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మాట్లాడుకోబోయేది కంబైన్ చేస్తాము. ఓకేనా. క్యాండిల్ స్టిక్స్ని సో కంబైన్ చేసినప్పుడు కొంచెం టఫ్ అవ్వచ్చు. సో అది కొంచెం అర్థం కావాలంటే ఈ వీటి మీద అలాగే వీటిపైన మీకు గ్రిప్ ఉన్నట్లయితే అవి మీకు ఈజీగా అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను అండి. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి మీకు ఎవరైనా ఇలాంటివి నేర్చుకోవాలనుకుంటున్న వారికి అయితే షేర్ చేసినట్లయితే నాకు యూజ్ ఉంటుంది, వాళ్ళకి యూజ్ ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో అండి. సో ఈ నెక్స్ట్ వీడియోతో మరింత బెటర్గా మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి నేను మళ్ళీ వస్తాను. సో అంతవరకు టేక్ కేర్ అండి.